జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సనీకి యంగ్ ఏజ్ లో అవ్వాల్సిన పెళ్లి ఓల్డ్ ఏజ్ లో కావాలి అని అంటున్నాడు. మరి ఆ పెళ్లి అయ్యిందో లేదో తెలియదు, కానీ మనకి మాత్రం బోల్డ్ అంతా ఫన్ వస్తుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పండిరి. మొత్తానికి పెళ్లి హడావుడు అంతా రెడీగా ఉంది. ఏమండి ఏంటి ఈ పెళ్లి హడావుడు అంతా చూస్తుంటేనండి మన పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయండి. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి? అప్పటికి మనకి పంతులు గారు పెళ్లిలోని అరుంధతి నక్షత్రం చూపించదా? అది కనిపించకపోయినా కనిపించిందని చెప్పేవాళ్ళు. అవునా? అవునండి. పెళ్లి చేసిన ఆ చొక్కలు చూపిస్తున్నాం, బయటికి వెళ్ళి చొక్కలు కనబడాలని చెప్తున్నాను, అంతే తేడా. నోరు మూసుకోండి, అర్థమవుతుందా? ఆ ముందు ఆ భోజనం జరిగే ముందు ఆ చదివింపులు బుక్ పెట్టి చదివింపులు రాయించినంత భోజనం వెళ్ళమని చెప్పు. అదేటండి తిన్నాక కదండి చదివింపులు రాపిస్తారు. మన భోజనాలు బాగాలేవాడు ఎవడ రాయడు, అందుకే ముందు రాయించే ఫస్ట్. పెళ్లికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, గ్రాండ్ గా ఉండాలి, అర్థమైందా? అలాగే. ఐఎమ్ డాక్టర్ ఏ న్యూరాలజిస్ట్. ఐఎమ్ సి కార్డియాలజిస్ట్. మీరు? నేను డాక్టర్ కొమరం శృంగార నిపుణుడిని. ఓహో, అంటే ఏం చేస్తారు సార్? మీకు ఏదైనా డౌట్ వస్తే అమరం గారికి ఫోన్ చేస్తారు. అవును. అదే అమరం గారికి డౌట్ వస్తే నాకు ఫోన్ చేస్తారు. ఓహో, మాటలోనే చేస్తున్నారు. చెప్పండి, ఏంటి చదువు వినిపించండి. నా వయసు 35. మా ఆయన తరచుగా క్యాంప్కి వెళ్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? అంతే కదా. సరే, ఈ కేసు చాలా పెద్దది, మీరు డీల్ చేయలేరు. ఆ నెంబర్ నాకు పంపించండి, నేను డీల్ చేస్తాను. మీరు సార్? నేను కార్డియాలజిస్ట్ సార్. హార్ట్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ట్రీట్ చేస్తాను. అంటే ఇప్పుడు మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిందా? రావాలంటే ఏం చేయాలి? ఎందుకు పెళ్లి కొడుకు ఎవరైనా ఆలోచిస్తున్నారు కదా మీరు? అవును, ఏడు ఎందుకే? ఓ వస్తున్నాడు చూడండి. ఏడు రమ్మనండి. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. ఏంటి వీడు పెళ్లి కొడుక? ఈడే పెళ్లి కొడుకు. ఈడి పెళ్లి కొడుకు అయితే నా పని ఉంది, నేను వెళ్ళిపోతా. హలో హలో హలో, మెయిన్ మీతో పని ఉందండి బాబు. ఏంటది? మా వాడికి పెళ్లి నేత 3 రాత్రులు ఉంటాయి కదా, మీరు చూడాలి దగ్గర ఉండి. ఈడు ఈ రాత్రి పోయిలా ఉన్నాడు, 3 రాత్రులు ఏంటి? దయచేసి నాకు హెల్ప్ చేసి పెట్టండి. ఈడు పోకూడదు, ఈడు పోయాడా మొత్తం లాస్ నాకు. అదేంటి నాకు అర్థం కాలే. ఈడేమో దీని తాత, దీని ఆస్తి మొత్తం అంతా ఈడి పేరు మీద ఉంది. ఈడు గాని పోయాడా ఆస్తి మొత్తం పోద్ది. ఈడు చివరి కూడా ఒకటి అడిగాడు, నాకు పెళ్లి చేసి ఫస్ట్ నైట్ చేస్తే ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తాడు. ఓకే ఓకే, మాకు అర్థమైంది. ఇంతకు ఇదెవరు? తాతకు ఒంట్లో బాగుపోతే దగ్గర నుండి చూసుకుంటది. దాన్ని చూడడం వల్ల తాత ఒంట్లో ఆరోగ్యం పోయినట్టుంది. ఇంతకు ఇదెవరు? మాకు కొంచెం దగ్గర చుట్టం. అయితే కొంచెం దగ్గరకు ఉండమ్మా. తాత దగ్గర కాదు, నా దగ్గర. అలా ఆయన పోలీస్ అండి. వద్దులే. పంతులు గారిని పిలవండి, పెళ్లి కూతురిని పిలవండి సార్. పెళ్లి కూతురు దిట్టంగా బాగానే ఉంది కదా, ఈయన ఎంత చేసుకుంటుంది? అంటే ఆస్తిలో సగం వాటేస్తా అని చెప్పానండి. 1000 రూపాయలు సగం ఎత్తనే చేసుకునేలా ఉంది. ఇది ఆస్తిలో వాట ఎందుకు? తాత అదిగో పెళ్లి కూతురు. సిగ్గుపడకో చూడు. నవ్వుతున్నారేంటి సార్? నాకు అర్థం కావట్లేదు. మీరేం కంగారు పడద్దు. తాత మొబైల్ వైబ్రేషన్ లో పెట్టుకున్నాడు అంతే. ఇంకోసారి చెప్తాను. ఇగో ఒకసారి చూడమ్మా, గట్టి నొక్క నరాలు పట్టేస్తే మళ్ళీ. ముందు తాతను తీసుకుని వెళ్ళి పీటల మీద కూర్చోబెడతారు. లేపండి. సార్ ఒకసారి మీరు నరాలు చెక్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి, చూస్తాను. ఆగండి. మీరు ఒకసారి హార్ట్ చెక్ చేయండి. సార్ నరాలు దొరకట్లేదు సార్. వాటి నరాలు ఉండవు సార్, హార్ట్ బాగానే ఉందా సార్? మీరేం చెక్ చేయరా? నేను ఇక్కడ చెక్ చేస్తే బాగోదులేండి. టాబ్లెట్ పడుకున్నాడేంటి? ఓ బాబు, లేపడం ఒక టాబ్లెట్ ఏంటి? నువ్వు కాదురా. ఎందుకు మంచి పోయిలా ఉన్నాడు, ఆ పాటు పక్కన పెట్టండి. రెడీ. తాత కొంచెం ధైర్యం తెచ్చుకో. పెళ్లి ఫస్ట్ నైట్ చాలా ఉన్నాయి, దాని తర్వాత పో. ఆస్తి రాయాలి ఇంకా. ఆ జీలకర్ర బెల్లం ఏదో ఉంది కదా, అది పెట్టండి ఒకసారి. ఏమైంది డాక్టర్? లేకండి, తాతకు షుగర్ ఉంది కదా, జీలకర్ర బెల్లం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయినట్టుంది. జీలకర్ర బెల్లం నేటికి వెళ్ళిపోయాడు సార్. అంతేనండి, మీ తాత హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. బెల్లం పెట్టగానే లోపల పోయింది షుగర్ కదా. కొంచెం ఓపి తెచ్చుకొని. బాబు తాళి కడుతున్నాడు, గట్టి మేళం.
బతికే ఉన్నాడు బతికే ఉన్నాడు కూర్చో. ఇంకో తాత లాస్ట్ వచ్చాం కట్టంగి ఇగో, కొంచెం ఉప్పు నువ్వు కలుగుతలే. అంత గట్టిగా వస్తావేటే బుధరస్తుదానా. ఏ అమ్మా అంత గట్టిగా ఊదు, డైరెక్ట్ గా గాలి ఊపిరితిత్తులో పోయింది. అంత లేదండి లోపల ఊపిరితిత్తులు బాగాలే మా వాడికి. ఏ కార్డియాలజిస్ట్ అతను కదరా. ఇంకా అయిపోయింది పెళ్ళి, నెక్స్ట్ శోభనమే. ఈ ఏం పని చేయకపోయినా సరే ఇంకా నీకు ఎక్కడికి ఫస్ట్ నైట్ కదా. కదా డాక్టర్ గారు పెళ్లి చేసాం, వెళ్ళిపోవచ్చా? ఎక్కడికి వెళ్ళిపోతాడు బాబు డాక్టర్ గారు? ఆ. మెయిన్ మీరే ఉండాలి ఇప్పుడు ఇక్కడ. అవును నేను ఉంటాను, మీరు వెళ్ళిపోండి. తీసుకో గ్లాస్ తో పట్టుకో అమ్మా. తీసుకురమ్మంటారా? ఇచ్చేసే. ఇదేంటి పాలు ఇలా ఉన్నాయి? పాలు కాదు సిరప్ అది దా. ఇదిగో బంతాట ఆడాలన్నమాట. తాత అయ్యో బాబోయ్, సార్ ఇది ఇంజక్షన్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. తాత లెగు, ఈ ఒక్కరోజు బతుకు. పెళ్లి పెళ్లి అన్నావు, కార్యక్రమాలు అయిదాకా బతుకుండు, కార్యక్రమాలు అయిదాకా బతుకుండు. ఇదిగో ఇంజెక్షన్ ఒక్కటి ఇచ్చానంటే తాత ఇంకా గుర్రంలా పరిగెడతాడు. అది ఇప్పుడు పని చేస్తుంది. తాత ఇంకా రెచ్చిపో వచ్చి మీరు వచ్చాడే. ఏమే తాత మళ్ళీనా? మళ్ళీ ఏమైంది? అంటే చిన్న స్టెప్ వేసాడు, బిగుసుకుపోయాడు. నడుము పట్టేసి ఉంటుంది. అయ్యో కాదండి, కొంచెం డోస్ ఎక్కువైనట్టు ఉంది. నిక్కబొడిచిపోయాడు మనిషి, నిక్కబొడిచిపోయాడు మనిషి. ఎక్కబడుచుకోవడం కాదు, శాంతం పోయాడు ఈడు. తాత ఏమండి? చౌమెలం చౌమెలం. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారితో బట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. ఆల్ రైట్ ఆర్డర్ రాంప్రసాద్ అండ్ టీమ్ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. రాంప్రసాద్ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ పట్టున్నావు కానీ ఫ్లో ఇక్కడ చాలా సార్లు ఏదో బంపిగా వెళ్ళింది, అంటే అట్లా ఆగి ఆగి వెళ్ళినట్టుంది. తర్వాత ఏమో డైలాగ్స్ నీ స్టైల్ లేదు. అది ఎవరో మరి ఆర్టిస్ట్ మీద కోఆర్డినేషన్ తగ్గింది ఏంటో తెలియదు. అండ్ ఓవరాల్ స్కిట్ నాట్ మచ్ ఎంటర్టైన్. నెక్స్ట్ టైం బెటర్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. రాంప్రసాద్ గారు నాకు అదే అనిపించింది, నాట్ అప్ టు ద మార్క్ అని అనిపించింది. ఎవరు కూడా ఇక్కడ ఇది కాదు, అందరూ కూడా చాలా చాలా సీనియర్ ఆర్టిస్టులు ఇక్కడ. అండ్ వీ ఎక్స్పెక్ట్ మోర్ కదా రాంప్రసాద్ గారు. ఆల్వేస్ వీ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే థ్యాంక్ యూ. Thank you, Dija garu, and better luck next time, guys. Thank you, Order Ramprasad and team.